హలో అందరికీ ఇన్ని అలసలు ఛానల్కి స్వాగతం. ఈరోజు చేపల కూర ఎలా తయారు చేయాలో మీకు చూపించుతా. 2 కేజీల చేపలు. ఇది ఎలా చేయాలి కూర అన్నీ ఏమేమి వేసి చేయాలి అన్నీ మీకు ఈ వీడియోలో చూపెడతా. శుభ్రంగా కడిగిన తర్వాత 4-5 సార్లు కడిగిన తర్వాత లాస్ట్లో కల్లుప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కోకపోతే చేదు ఉంటుంది కదా, చేదు అంత ముక్క కలిసిపోయిందనుకో కూర కూడా చేదు వచ్చేస్తుంది అన్నమాట. అట్లా బాగుండదు అన్నమాట. ఫస్ట్ వీడియోలో రాయలసీమ చేపల కూర ఎలా చేశాను, ఎలా చేపను కట్ చేయాలి, ఎలా శుభ్రంగా క్లీన్ చేయాలి అంతా మన ఛానల్లో చూపించాను కదా. చూడని వాళ్ళు మళ్ళీ ఆ వీడియో చూడండి, మన ఛానల్లో పెట్టాము కదా, చూడండి. ఇగో తెల్లగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము. ఈ చేప ముక్కలు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. చేపల కూరలో కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మాకైతే ఈ పులుపు సరిపోద్ది. ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మాకు సరిపోద్ది, మేము ఇంత వేసుకున్నాం. చింతపండు కడుక్కొని చింతపండు మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి, బాగుంటుంది. చింతపండు నానబెట్టుకున్నాం కదా. ఇది నానే లోపల పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తాలింపుకు తయారు చేసుకున్నాం. 2 కేజీల చేపలలోకి ఈ పెద్ద సైజు టమాటాలు 2 వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ టమాటాలు ఈ చింతపండు ఈ చేపలకు కరెక్ట్ సరిపోతాయి. ఈ టమాటాలు కడిగి కోసి పెట్టుకున్నాం. తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కోసి పెట్టుకున్నాం. అంత లోపల చింతపండు నానుతుంది. ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకున్నాం కదా. మళ్ళీ మసాలా ముద్ద తయారు చేసుకున్నాం. ఇప్పుడు మసాలా అంటే పెద్దగా ఎక్కువ ఏం లేదు, న్యాచురల్గానే చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇక 3 స్పూన్లు ధనియాలు, సన్న మంటలో వేయించుకోవాలన్నమాట. పెద్దగా మంట పెడితే మాడిపోతాయి, సేదు వచ్చేస్తుంది అన్నమాట. మీడియం మంటలో పెట్టి వేయించుకోవాలి ధనియాలు. ఇప్పుడు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. ఇవి ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ పక్కన ప్లేట్లో పోసుకున్నాం. ఇప్పుడు ఇవి పోసుకున్న తర్వాత అన్నీ ఒకసారి ధనియాలు జీలకర్ర మెంతులు వేస్తే కొన్ని మాడిపోతాయి, కొన్ని తొందరగా ఎగుతాయి, కొన్ని లేట్గా ఎగుతాయి అన్నమాట. ఇవి జీలకర్ర తొందరగా వేగుద్ది అన్నమాట. 1 స్పూన్ మెంతులు 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకున్నాము. పులుసుకు జీలకర్ర మెంతులు వేస్తేనే టేస్ట్ స్మెల్ కూడా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ధనియాలు మెంతులు జీలకర్ర వేయించి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకుందాం. 1 సిటుకు ఆయిల్ వేసుకొని వేయించుకున్నాము. ఈ వేయించుకొని మసాలా ధనియాలు జీలకర్ర మెంతులు ఈ ఉల్లిపాయలు మిక్సీ పెట్టి ముద్దగా వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. టేస్ట్గా చేపల కూర కల్లా ఇవన్నీ పడితేనే బాగుండేది. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత 2-3 లవంగాలు 2-3 దాల్చిన చెక్క వేసుకొని దోరగా వేయించేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేగినాయి కదా, పక్కన పెట్టుకుందాం. చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. ఉల్లిపాయలు వేయించి పక్కన పెట్టాం కదా. ఈ చల్లారేటాలుగా ఈ చేప ముక్కలకు కారము ఉప్పు పసుపు అన్నీ వేసి పట్టించి పెడదాం. ముందుగా ఉప్పు కారం అన్నీ వేసి చేప ముక్కలకు పట్టించామనుకో చేపలు ఉడికేటప్పటికల్లా ఉప్పు కారం బాగా పడి టేస్టీగా ఉంటుంది అన్నమాట. 2 స్పూన్ల కారము 1 స్పూన్ పసుపు 2 స్పూన్ల ఉప్పు వేసి బాగా పట్టించిన అన్నమాట. రుచికి తగినంత సాల్ట్ వేసి పట్టించిన బాగా కలుపుకుంటే ఇట్లా ముక్కలన్నిటికు పట్టించి పక్కన పెడదాము. ధనియాలు జీలకర్ర మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు. ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. ధనియాలు జీలకర్ర కొద్ది కొబ్బరి వేసి 2 స్పూన్లు మెత్తగా పొడి అయినాక తర్వాత ఉల్లిపాయలు వేయాలన్నమాట. తేమ తగిలితే ముద్దగుంటే ధనియాలు మెదగవు. అందుకని ముందు ఈ మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పౌడరు తర్వాత ఉల్లిపాయలు వేసి పేస్ట్ లాగా పట్టుకోవాలి.
కొద్దిగా ధనియాలు జీలకర్ర మెదిగిన తర్వాత వేయించుకున్న ఉల్లిపాయలు వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. మసాలా ముద్దను పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చేపల పులుసులోకి ఈ మసాలా సరిపోద్ది, ఇంకా ఏమి వేయమన్నమాట. ఈ మసాలా కూడా ఈ ముక్కలకు బాగా పట్టించేసి పెట్టుకుంటే బాగా పడుతుంది అన్నమాట మసాలా. అయితే ఇదే మసాలా వేసుకుంటాము. చేపల పులుసులోకి ఈ మసాలా వేసుకుంటేనే టేస్ట్గా రుచిగా ఉంటుంది అన్నమాట. మేమైతే ఇంతే వేసుకుండేది, ఏది వేసుకోము. ఇంకా ఈ మసాలా సరిపోద్ది మాకు. ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా, ఇది బాగా గుజ్జుగా పిసుకుందాం. అంత పిసికి పెట్టుకుందాం. ఇది పొట్టు తీసేసి పక్కకు పెట్టుకుందాం. పిసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఎడల్పుగుండే బాండిలైనా ఎడల్పుగుండే గిన్నె పాత్ర అయినా పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే చేప ముక్కలు ఇరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు బాండిలు పెట్టుకున్నాం కదా, కడాయి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకుంటేనే నీసోసం లేకుంటుంది. 3 స్పూన్లు వేసిన ఆయిల్ సరిపోద్ది. వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అన్నీ వేసుకొని దోరగా వేగిన తర్వాత 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దోరగా వేగిన తర్వాత ఈ పులుసు పోసుకోవటం. ఇంకా మేమైతే ఇట్లే చేసుకుంటాం. మేము చేసుకునే పద్ధతిగా మేము చేసినాము. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిగా చేసుకుంటారు కదా, వాళ్ళ ఇష్టము. ఇట్లా మాకు ఇష్టం, మేము ఇట్లే చేసుకుంటాం. ఉల్లిపాయలు వేగినాయి. ఇది మా చెట్లో కరివేపాకు కొద్దిగా 4 రెమ్మలు తీసుకొచ్చి ఇప్పుడే వేసిన అన్నమాట. ఇదిగా అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసి ఇంకా కొద్దిగా వేసిన అన్నమాట. నాన్ వెజ్ కూరలలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. పేస్టు పచ్చివాసన పోయేదాకా దోరగా వేయించుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు కోసి పెట్టుకున్నాం కదా 2 టమాటాలు, ఇవి వేసుకొని బాగా మగ్గబెట్టుకున్నాం. టమాటాలు మెత్తగా మగ్గిపోవాలన్నమాట. నూనెలో తాలింపులో మగ్గిపోతాయి అన్నమాట మెత్తగా, అప్పుడు బాగుంటుంది. టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా తాలింపులో, ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత చేప ముక్కలకు మసాలా పట్టించినాం కదా, అవి వేసుకుంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలకు బాగా ఉడికిపోతుంది అన్నమాట. బాగుంటుంది అన్నమాట. ముక్క నలిగిపోకుండా బాగా సిమ్ములో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు పులుసు బాగా మరిగింది కదా, మనం చేప ముక్కలకు అన్ని మసాలా పట్టించుకున్నాం కదా, ఇప్పుడు ఈ పులుసులో ఈ చేప ముక్కలు వేసుకుందాం. పులుసులు వేసిన తర్వాత కలుపుకోకూడదు అనమాట. కలుపుకుంటే ఇరిగిపోతాయి చేపలు. అట్లా పులుసులో అట్లా మునిగేదాకా అట్లా పైన అంటే చేప ముక్కలు ఇరిగిపోకుండా బాగుంటాయి అన్నమాట. పులుసులు వేసిన తర్వాత ఒక 15 నిమిషాలకు సిమ్ములో పెట్టి ఉడికించుకుంటే సూపర్గా ఉడుకుద్ది అనమాట. బాగుంటుంది, ముక్క ఇరిగిపోకుండా పులుసు కూడా చిక్క పడుతుంది అనమాట. బాగుంటుంది సూపర్గా. తర్వాత చేపల పులుసు ఉడికింది కదా, చేపల పులుసు రెడీ. ఇంకా చేపల పులుసు ఎలాగుందో ఇప్పుడు నేను తిని మీకు చూపెడతా. చేపల పులుసు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తింటే ఇంక ఎట్టుంటుంది, సూపర్గా ఉంటుంది. ముక్క వేసుకొని 1 గంట పులుసు వేసుకొని తింటే అదుర్సులాగా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చేపల కూర వేసుకొని పులుసు వేసుకొని ముక్క వేసుకొని తింటే ఎట్టుంటుందో చూద్దాం. ఇప్పుడు తిన్నాక ఎలా ఉందో మీకు చెప్తా నేను. సూపర్గా ఉండదు, సూపర్గా ఉంది. మీరు కూడా ఇలాగనే చేసుకొని తినండి. మా చేపల పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.